ఏంటి జూన్లో మేజర్ ఫ్లైట్ యాక్సిడెంట్, ఇప్పుడేమో లక్షలాది మంది ప్యాసింజర్స్ అవస్థలు. ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉన్నటువంటి విజయవాడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అది ఆ ఫ్లైట్ ఆ ఎయిర్పోర్ట్, దాన్ని పరిశీలించడం ఎప్పుడు చూడాల. అది నత్తనడకన నడుస్తూ ఉంది. దాన్ని పూర్తి చేయాలనేటువంటి తాపత్రయం లేదు. రాజధాని అమరావతి, దానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే విజయవాడలో ఉందో దాని పురోగతి మీద పరిశీలన ఉండదు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కర్త కర్మ క్రియ అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 2700 ఎకరాలు ఎక్వైర్ చేశాం. వారికి అందులో ఉన్నటువంటి 4-5 గ్రామాలను రీహాబిలిటేట్ చేశాం. వాళ్ళు రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి దాదాపు 500 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళకి నిర్మాణాలు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి కాంపెన్సేషన్స్ ఇచ్చాం. జిఎంఆర్ సంస్థకు సంబంధించినటువంటి నిర్మాణాలకి కావాల్సినటువంటి అప్రూవల్స్ అన్ని తీసుకొని వచ్చాం. ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. డిసెంబర్ 3, 2023లో శంకుస్థాపన చేశాం. అన్ని అప్రూవల్స్ తీసుకొని వచ్చాం. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేస్తామని చెప్పి మాటిచ్చాం. 2024 జూన్ 4వ తారీఖు మేము ప్రభుత్వం దిపేటువంటి సమయానికి దాదాపు 30% పనులు పూర్తి చేస్తాం. అది కొనసాగుతూ ఉంది. దాన్ని మీరు వెళ్ళి చూసినా, మీరు వెళ్ళి చూడకపోయినా అది పని సాగుతూనే ఉంటుంది. అది మా కమిట్మెంట్. ఆ రోజు జిఎంఆర్ సంస్థ అది నిర్మాణం చేస్తుంది. మీరు చేయాల్సినటువంటి పనులు మానేసి కొన్నిసార్లు పాపం వారికి నాకు తెలిసి కేంద్ర మంత్రి, కేబినెట్ హోదా ఉన్నటువంటి మంత్రి, అంటే స్టేట్ మినిస్టర్స్ అంటే పక్కన పెడదాం, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కేబినెట్లో ఉన్నటువంటి మంత్రి నాకు తెలిసి వారి ప్రోటోకాల్ ఈక్వల్ టు ఒక ముఖ్యమంత్రితో సమానమైనటువంటి ప్రోటోకాల్. చాలా ప్రోగ్రామ్స్ చూస్తున్నాం స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి చాలా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు కొడుకు ఉంటారు తప్ప వేదిక మీద కేంద్ర మంత్రి గారినేమో కిందన కూర్చోబెడతారు. అంటే ఈయన కావాలని కూర్చుంటున్నాడా, వారు కూర్చోబెడుతున్నారా, లేదా మీ విలువ ఇంతే అని చెప్పి వారు అనుకుంటున్నారా? ఇలాగా అనేక సందర్భాల్లో వారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని జాకీలు పెట్టి లేపేటువంటి ప్రయత్నం చేస్తారు. పోనీ అదేమన్నా మన TV5 సాంబశివరావు గారు నిర్వహించేటువంటి అదేం డిబేటా? పోనీ వెళ్ళి లోకేష్ గారు అంత చూస్తున్నారు, దగ్గరుండి అంత మానిటర్ చేస్తున్నారు, ఫ్లైట్లన్నీ సరైన సమయానికి వస్తున్నాయా లేవో అనేటువంటి పర్యవేక్షిస్తున్నారని చెప్పడానికి అదేమన్నా TV5 సాంబశివరావు గారి షో? అదేమన్నా రిపబ్లిక్ టీవీ, NDTV, టైమ్స్ నౌ, ఇలా దేశంలో అనేటువంటి ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్స్లో వెళ్ళి మీరు లోకేష్ గురించి అక్కడ జాకీలు ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తే మొత్తం అన్ని కూడా ఏ రకంగా దేశవ్యాప్తంగా మనల్ని గౌరవిస్తున్నారో చూస్తున్నాం కదా. వాళ్ళకి నిన్న మొన్న లాస్ట్ 2-3 డేస్ నుంచి ట్విట్టర్ చూసినా, ఎక్స్ చూసినా, లేకపోతే ఫేస్బుక్ చూసినా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూసినా మన భాగవతం అంతా కూడా బయటపడిపోతూ ఉంది. మరి కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు? అసలు ఈ FDTL అనేటువంటి నామ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక పైలట్కి 48 గంటల్లో రెస్ట్ ఇవ్వాలనేటువంటిది ఈ రెగ్యులేషన్, కోర్ట్ ఆర్డర్ బేస్ చేసుకొని రెగ్యులేషన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేశారు. సహజంగా మన ఉత్తరాది, మన దేశంలో ఫాగ్ కానీ లేకపోతే మంచు, జనరల్గా వింటర్స్లో ఢిల్లీలో ఎక్కువ మంచు ఉండడం వల్ల, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కొంత మంచు ఎక్కువ ఉండడం వల్ల ఫ్లైట్ డిలేస్ అనేటువంటి సహజంగా జరుగుతూ ఉంటాయి. అటువంటిది ఈ FDTL నామ్స్ వచ్చినప్పుడు ఆ రూట్స్ తగ్గించుకోవడం, లేకపోతే ఉన్నటువంటి దాన్ని మెయింటైన్ చేసుకోవడం చేయడం మానేసి రెగ్యులర్ పర్మిషన్స్ ఇచ్చేస్తే ఈరోజు ఎంత పెద్ద ఇష్యూ అయిపోయింది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. దీని ప్రపంచం అంతా చర్చించుకుంటుంది. దానికి ఏం చేశారు? ఉన్నటువంటి రెగ్యులేషన్ ఏమో మేము విత్డ్రా చేసుకుంటున్నాం, ఎవిడెన్స్లు పెడుతున్నాం అని చెప్పారు మంత్రి గారు.
అంటే దేశంలో రోజుకి లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల తాలూకా భద్రతని పణంగా పెట్టి మీరు ఇచ్చినటువంటి ఎఫ్డిటిఎల్ నామ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవిడెన్స్ లో పెట్టేస్తారా? మీ అందరికీ గుర్తుంటుంది 2010 సంవత్సరంలో దుబాయ్ నుంచి మ్యాంగ్లూర్ వచ్చినటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ మ్యాంగ్లూరులో కూలిపోయి దాదాపు 158 మంది చనిపోయారు. మీ అందరికి గుర్తుంటుంది. దానికి కారణం కేవలం పైలట్ తాలూకా ఫ్యాటిక్ వల్ల, అంటే తనకి సరైనటువంటి రెస్ట్ లేకపోవడం వల్ల, తనకున్నటువంటి కావాల్సిన ఈ వారంలో దొరకాల్సినటువంటి రెస్ట్ లేకపోవడం వల్ల కూలిపోయినటువంటి విమానం అది. అటువంటిది 48 గంటలు రెస్ట్ ఉండాలి వారానికి అని చెప్పి ఉన్నటువంటి నామ్ని మీరు 36 గంటలు తగ్గించి ఎవిడెన్స్ లో పెట్టి ఈ గొడవ సద్దుమణిగిపోద్ది దీనివల్ల అనేటువంటి ఉద్దేశంతో మీరు రెగ్యులేషన్స్ ని ఎవిడెన్స్ లో పెట్టడం ఏంటి అసలు? వాళ్ళు ఇండిగోతో మీకున్నటువంటి లాలుచి ఏంటి? దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రైవేట్ వారి తాలూకా ఇన్వాల్వ్మెంట్ పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈ ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉండడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆర్టీసీ అనేటువంటిది ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రైవేట్ సంబంధించినటువంటి ట్రావెల్స్ కొంత రెగ్యులేషన్ అనేటువంటిది ఉంటుంది. ఈరోజు భారతదేశంలో ఏ సంస్థ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫ్లైట్ ఆర్గనైజేషన్ ఏమీ లేదు ఆ ఫ్లైట్స్ నడిపేటువంటివి. ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దాన్ని కంట్రోల్ చేసే రెగ్యులేట్ చేసేటువంటి డీజీసీఏ. ఎయిర్ ఇండియా ప్రైవేట్దే, ఇండిగో ప్రైవేట్దే, స్పైస్జెట్ ప్రైవేట్దే, అకాసా ప్రైవేట్దే. అన్ని ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఉన్నప్పుడు మీరు రెగ్యులేషన్ ఎక్కడ ఉంది? చెన్నై నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 70,000 రూపాయలు టికెట్. బెంగళూరు నుంచి ముంబై వెళ్ళాలంటే దాదాపు 40,000 రూపాయల టికెట్. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 60,000 రూపాయల టికెట్. రెగ్యులేషన్స్ ఎక్కడ ఉన్నాయి? మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నట్టు? ప్రయాణికుల తాలూకు పరిస్థితులు ఏంటి? విమానయానం అనేటువంటిది పేదవాడికి కూడా చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వాలకు ఉండాలి తప్ప ఈ రకమైనటువంటి పరిస్థితులను తీసుకుని వచ్చి మోనోపోలీగా ఒక సంస్థకి మీరు కొమ్ము కాసేస్తే ఈరోజు దేశంలో పరిస్థితులు ఈ రకంగా పెద్ద ఎత్తున ఒక పెద్ద ఇది అయిపోయింది దేశం అంతా కూడా. అన్ని విమానం ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఒక చిన్నపిల్లలు తండ్రి కూతురు ఎదురు వెళ్తూ ఉంటే కనీసం శానిటరీ నాప్కిన్స్ కూడా తన కూతురికి సాధించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు తండ్రి. ఎవరు చెప్పుకుంటారు బాధలన్నీ? దయచేసి మంత్రి గారిని రీల్స్ చేయడం మానేసి జరుగుతున్నటువంటి పనుల్ని ఈ క్రెడిట్ చోర్ ఎవరో చేసినటువంటి పనుల్ని మేం చేసినట్టుగా చూపించుకునేటువంటి ఆ తాపత్రయం మానేసి మీకు మంత్రి అవకాశం ఇచ్చినటువంటి మీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొడుకుని జాకీలు పెట్టి ఆ లేపడం మానేసి దేశం దేశ ప్రజల తాలూకు ప్రయోజనాలు వీటి మీద శ్రద్ధ పెట్టమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. దాంతో